ఇక మీ నర్సయ్య తాతతో రప ముచ్చట్లలో మన పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడని పట్టుకొచ్చినా మరి ఏం చెప్పబోతుండు ఏంది ఏ కథ అంటే ఇక కనుకనేవి ఎస్ఎల్బిసి ఇక మరి 10 ఏళ్ల రాజ్యంలో కేసీరావయ్య 12 కిలోమీటర్ల టన్నెలు తవ్వకం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక సారు సెంటీమీటర్ కూడా తవ్వలేదు. అది ఏలు పెట్టి ఎల్పి చేసిరు పడగొట్టిరు 8 మందిని ఉచితంగా బలి తీసుకురు అని కేటీఆర్ని బొబ్బలు పెడుతున్నారు సారు. కేటీఆర్ మొదటగా జవాబు చెప్పాల్సింది 10 ఏళ్ళు ఎస్ఎల్బీసీని ఎందుకు పడుకోబెట్టారు? ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఎస్ఎల్బీసీ ఒక ఉపయోగజనితమైన ప్రాజెక్టు దాన్ని పక్కన పెట్టి పనికిరాని ప్రాజెక్టులు కట్టి మీరు కమిషన్లు దండుకున్నటువంటి వాస్తవం ప్రజలందరూ తెలుసు. వీళ్ళు ఎస్ఎల్బీసీ గురించి ముసలి కన్నురు కార్చినా ఇంకే దాని గురించి కార్చినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విధ్వంసం చేసి దివాలా తీసి 7.5 లక్షల కోట్లు అప్పు చేసి చూడటానికి ఒక ప్రాజెక్టు కూడా కనబడకుండా చేసిన ఘనత మీదా కాదా? ఇలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇలా ముసలి కన్నీరు కాస్తుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేరు. మీరు లోపాయికారిగా బీజేపీతో ఒప్పందం పెట్టుకొని మీరు బీజేపీ ఒకటై ఇలా మేమేదో చేస్తామంటే ప్రజలు మా వెంట ఉన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. డెఫినెట్గా ప్రజల కోసం తప్పిస్తూ ఉన్నాం, ప్రాజెక్టు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, పలుమార్లు ప్రధానమంత్రి కలుస్తూ ఉన్నాం, ప్రాజెక్టు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖాలు అడుగుతుంది ఎవరు? కిషన్ రెడ్డి కాదా? ముఖాలు అడుగుతుంది ఎవరు? బండి సంజయ్ కాదా? రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తే ముఖ్యమంత్రి గారికి పేరు వస్తుందని, రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తే కాంగ్రెస్ బలపడుతుందని దురుద్దేశంతో ప్రాజెక్ట్ అడ్డుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలు దీని అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ బీజేపీ కోయిలాగా మెదకు ఎంపీ రఘునందన్ మీ మీద జిమ్మకుంటుందట, జీవి కొట్లాడుతుందట. అది పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ బీసీకి ఇచ్చారు కానీ ముఖ్యమంత్రి కావాలి అని ఢిల్లీకి ఉత్తరం రాయి అంటుంది. ఆ కోయిలాగా మా రఘునందన్ ఇచ్చేది ఇది పిసిసి కాదు, ముఖ్యమంత్రి బీసీని ముఖ్యమంత్రిని చెయ్యి ఉంటుంది ఆ కోయిలాగా. ఎందుకంటే మరి మీరు బీసీ కులగా దేశ వెలుపున చెయ్యాలని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇది ఎందుకో ఉత్తరం ఎందుకో రాస్తలేడు అంటే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మేము ఎట్లయితే కుల సర్వే చేసినామో మాకు చిత్తశుద్ధి ఉంది. బీసీలో కూడా కుల సర్వే చేసినాం. మీకు ఎందుకు చిత్తశుద్ధి లోపిస్తూ ఉంది? ఎందుకు ప్రధానమంత్రిని అడుగుతలేరు మీరు దేశవ్యాప్తం కుల సర్వే చేయమని? ఇలా రఘునందన్ రావు గారికి మా సోదరుని సూటిగా ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ గారి పదవిని కిషన్ రెడ్డి గారు గుంజుకున్నప్పుడు మీకెందుకు సై లేకుండా పోయింది? ఇలా పలుమార్లు ప్రతిపాదించిన బండారు దత్తాత్రేయ గారి పార్లమెంటు స్థానాన్ని కిషన్ రెడ్డి లాక్కున్నప్పుడు మీకెందుకు సోయి లేకుండా పోయింది? మరి బీసీని అడుగున అనగదొక్కింది మీరు కాదా? ఇలా మీరు బీసీల గురించి మాట్లాడితే బీసీలు ఎందుకు ఒప్పుకుంటారండి? ఇలా బీసీలకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీలో అవుతుంది. మీరు పదే ముఖ్యమంత్రికి అడుగుతారు. ఎస్, ముఖ్యమంత్రి పదవి కూడా బీసీలకి కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. అది ఏ ఇతర మీ వల్ల అసలే కాదు. మీది అగ్రవర్ణాలకి పెద్దపీట వేసే పార్టీ మీది. బీఆర్ఎస్లో అవకాశమే లేదు. మరి భవిష్యత్తులో రానున్న భవిష్యత్తులో అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. మొత్తానికి ఒక్కడే ఆక్రమించేశారు. ఇది కైతమ్మ కడుపు చల్లగడ బీసీ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఇక మరి బీజేపీ వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేరు? నేను జంతర్ మంతర్ కూడా బ్రహ్మాండంగా నేను ధర్నా కూడా చేసిన. అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఆ బీసీ మహిళా రిజర్వేషన్ చట్టం మీద అసలు వెనకలేదు ముందు లేదు. నేను ఉత్తరాల ఉద్యమం చేస్తున్నా. 10,000 కార్డులు తోటి 10,000 మహిళలతోటి ఊరు గ్రామానికి మొత్తం పోతాము. మొత్తం సోనియా గాంధీకి 1,00,000 కార్డులు, ఇక్కడ ఊర్లో పోయి 10,000 కార్డులు పంపిస్తామని మాట్లాడుతారు. ఏందో ఉత్తరాల ఉద్యమం అన్నమాట. కవిత గారు కార్డులు పంపి ఉద్యమం చేస్తా అంటే ఎవరు కాదని ప్రజాస్వామ్యం ఎవరైనా చేయొచ్చు. కానీ కార్డులు పంపే ముందు 2-3 ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఆవిడ 5 ఏళ్ళు మీ నాయనగారి క్యాబినెట్లో ఒక్క మంత్రి కూడా అవకాశం రాలే. మరి ఒక మహిళా సోదరిమణిగా ఆనాడు మీ నాయనగారిని ఎందుకు ప్రశ్నించలే? నాయన మన క్యాబినెట్లో మహిళలకు ఎందుకు అవకాశం ఇస్తలేవు అని ఎందుకు అడగాల కదా. మరి మహిళా రిజర్వేషన్ కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టడం మీ పాత్ర ఏంది? అసలు బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఏంది? మీరు మహిళల గురించి మాట్లాడితే ఎట్లా? బీసీల రిజర్వేషన్ని 33% నుంచి 22% తీసుకొచ్చింది మీరు కాదా? దాంట్లో మహిళలకు అన్యాయం జరిగినటువంటి తీరు వాస్తవమా కాదా? మహిళలకి అడుగడుగున అన్యాయం చేస్తూ ఒక కవితం ఉంటే చాలు అంత మహిళలకు అవకాశం వచ్చినట్టే అనుకున్న మీ నాయన మహిళలకు ఎగనామం పెడితే మాట్లాడిన మీరు ఇయ్యాల మాట్లాడుతుంటే ఎవరు ఒప్పుకుంటారు? బీసీలకు ఏం చేశారు? మీరు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేశారు బీసీలకు 10 ఏళ్ళు? దళిత బంధాన్ని తూతు మంత్రంగా చేసిండ్రు, బీసీ బంధు తూతు మంత్రంగా చేసిండ్రు. ఒక్క బీసీ డిపార్ట్మెంట్కి రూపాయి ఇచ్చిన పాపన పోలే. ఇలా మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరమ్మా. బీఆర్ఎస్ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. ఇంకెన్ని చెప్పినా మీరు లేచే పరిస్థితి లేదు.
కథ ఇక మరి ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాడు సార్ నీ దండం పెడితే మరి ఎట్ట చేస్తావు ఏం కొత్త ఏదో పంచాయతీ కచ్చిపెచ్చ ఏవారం అనేది ఇప్పుడు ఓసీలు బీసీలు అటు ఎంఐఎంఓలు ఇటు ఎర్ర పార్టీలు తనలాడుతున్నట్ట నాకు జీడికంటి దాని బలాలు అంటే నాకు అని ఒకటి వస్తున్నట్ట మరి ఎట్ట చేస్తావు ఈ పంచాయతీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఒకటి బీసీకి ఇచ్చాం కదా అనిల్ యాదవ్కి, 4 కౌన్సిల్ స్థానాలు వస్తే ఒక బీసీకి వచ్చింది కదా, ఒక మైనార్టీకి ఇచ్చాం కదా, ఒక వెల్మ ఒక రెడ్డికి ఇచ్చాం కదా, 2 చోట్ల బీసీలకు వచ్చింది కదా. పీసీసీ అన్నిటికన్నా ప్రాముఖ్యత గల పదవి పీసీసీ నాకు వచ్చింది కదా, బీసీనే కదా. సో వచ్చే రోజుల్లో కూడా బీసీలకు సముచిత స్థానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇదందరూ కలుపుకొని 60% ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకొక ఇది మొత్తం ఇదే గాంధీ భవన్లో మన పీసీసీ పేపర్ మహేష్ కుమార్ గౌడ్ సార్ ఈ రకంగా ఆంబాయ వెలబోసుకుని బిడ్డలారా చూస్తూనే ఉంటుంది. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ. తగ్గేదరే మీ నర్సయ్య తాతతో రప్ప ఇక మరి మన రప్ప ముచ్చట్ల చెప్ప వెల్లయ్య నాయకు ట్రైకారు చైర్మన్ నీ దండం పెడితే చూడాలి మరి మోతదా ఎట్లా ఏంది ఏం కథ. పెద్ద మనిషి నమస్తే శరార్థే అన్నా ఏం లేదే నీ ఇప్పుడు రంగులేని బట్ట మాట సాగదాయేనో, రంగులేని బట్ట మాట సాగదాయేనో. ఇక మరి పెయి మీద బట్టలు లేకపోతే రంగులేని బట్ట మాట సాగదు అని ఇప్పుడు సమాజంలో నానుతున్న ముచ్చట ఇది. మరి నిన్నయాల మీనాక్షి నటరాజన్ అని నీ దండం పెడితే ఆమెకేమో పచార పెద్దగా ఉంది. ఇక ఆమె ఏదో ముతుక చీరలు కడుతుంది, పెద్దగా టీవీల ముందర ఇంట్లో కనపడాలా అనేది మాత్రం ఆమెకు ధ్యాస ఉండదట. మరి కొత్తగా వచ్చింది ఏదో మార్పు రావాలి రాహుల్ అయ్యా ఇక్కడ పంపిండట. అసలు మరి ఏం మార్పు రావాలని మీనాక్షి నటరాజన్ వచ్చింది తెలంగాణకు. మీనాక్షి నటరాజన్ అమ్మ నువ్వెట్లా మాకు తాతవు, ఆమె కూడా ఈ మట్టి బిడ్డలతో కలిసి పనిచేయడం ఎట్లా అని పనిచేసే ఆమెకి ఏ కోరికలు లేని ఆమె ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి గౌరవంగా బతకాలని కోరుకునే తల్లి. కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా మొదటి నుంచి మహాత్మా గాంధీ గారు ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి కూడా బంతిలో కూర్చున్న చివరి వరుసలో ఉన్న మనిషికి కూడా కడుపు నిండా భోజనం దొరికితే మనం బాగా పనిచేస్తున్నట్టు అని నమ్మేటటువంటి సిద్ధాంతం కలిగిన పార్టీ. ఆమె దాన్ని మనస వాచ కర్మణ ఆలోచిస్తుంది, ఆచరిస్తుంది, పనిలో పెడుతుంది. ఎంత పెద్దోడు ఉన్నాడు చిన్నోడు ఉన్నాడు, మనిషి ఆమె దృష్టిలో పెద్దోడైనా చిన్నోడైనా నేను మనిషినే, వీళ్ళంతా మనుషులే, మనమంతా మనుషులుగా కలిసి ప్రేమతోనే బతుకుదాం అనేది ఆమె ఆలోచన. అందుకనే ఇక్కడ పార్టీ ప్రభుత్వం వచ్చింది. మొన్న మాట్లాడుతూ కూడా మాట చెప్పింది ఆమె, ఈ మొన్నటి ప్రభుత్వం వచ్చింది ఒక లెక్క, మళ్ళా వచ్చే ప్రభుత్వం మనది కాంగ్రెస్ గాంధీ ఆలోచన పద్ధతిలోనే తెచ్చుకోవాలి. మనం ఆ ఆలోచన పద్ధతి ప్రతి మనిషికి మనం తెలియజేయాలి అనేటటువంటి మనసులో పెట్టుకొని వచ్చింది. అదే మాట మొన్న చెప్పింది. కాబట్టి ఆమెకి పెద్దోళ్ళ చిన్నోళ్ళ పది ఉందా లేదా, గొప్ప బట్టలు వేసుకుంటావా, కార్లో తిరుగుతావా, విమానంలో తిరుగుతావా, ఇవేం లెక్క కాదు. మనిషి అవసరాల రీత్యా ఎట్లా ఉండొచ్చు. ఏమైనా బంగారు పల్లెంలో తినొచ్చు కానీ బంగారం కూడా తినడు కదనే ఆమె చెప్పేటటువంటి మాట. బంగారు పల్లెంలో తిన్నంత మాత్రం గొప్పోడు అయిపోతారు, మట్టి పల్లెంలో తిన్నంత మాత్రం పేదోడు అయిపోతారని కాదు. కడుపులో గదే అన్నం పోతుంది, మనిషి బతకడానికి తిండి అవసరం అనే పద్ధతిలో భావించే తల్లి. అయితే వేషభూషణాలలో తేడా ఉన్నా సంస్కారంలో తేడా రావద్దు అనేది తల్లి ఆలోచన. అర్థమైంది. ఇప్పుడు మా కోళ్ళగలకు కూడా అర్థమైంది. అయితే మరి ఇప్పుడు గింతంత పదం ఉంటేనే నేను దండం పెడితే ఊళ్ళల్లో సర్పంచ్ కోలు వస్తేనే ఓ అమ్మ ఎట్లా ఉంటుంది కథ, నా అంత తోపు లేరు అనేది ఈ కాలంలో. మరి ఈ కాంగ్రెస్లో కోళ్ళాగలు మరి కద్దలం చేసుకొని గల్లెగరేసే కోళ్ళాగలు గిత్త ఏదన్నా దొరికితేనే మరి గట్ల ఉరుకులో పెట్టే కోళ్ళాగలు అయ్యి మరి తల్లి మాటకు కట్టుబడి ఉంటుందా మస్తుగా చెప్తుందా అని అనుకుంటారా? కట్టుబడి ఉంటారు. మహేష్ అన్న మొన్న మీటింగ్లోనే గట్టిగా చెప్పిండు కదా, అమ్మ నువ్వు ఎట్లయితే ఉంటున్నావో నీ పద్ధతిలో మేమంతా తయారు కావడానికి ప్రయత్నం చేస్తాం, ఆ పద్ధతిలోనే పని చేద్దాం జనాలకు అనేటటువంటి మాటను ఈ రాష్ట్రాన్ని పార్టీని నడిపిస్తున్న పెద్ద ఆయన మహేష్ అన్ననే గట్టిగా చెప్పే, మీటింగ్లోనే చెప్పే. అందరి తరపున ఆయనే ఆమెకు హామీ ఇచ్చిండు, మేమంతా కూడా మమ్మల్ని మార్చుకుంటాం, నువ్వు చెప్పే పద్ధతిలో పనిచేస్తాం అనేటటువంటి మాటను ఆయన చెప్పినట్టే మేమంతా చెప్పినట్టే. కాబట్టి మేము కూడా అందరం మార్చుకొని పద్ధతి ప్రకారం పార్టీ సిద్ధాంతం ప్రకారం పనిచేయడానికి
తయారవుతున్నాం, అవుతారు కూడా చాలా. ఇప్పటికీ 2 రోజుల్లో మార్పు మొదలైంది కదా, మీకు దత్తనే ఉన్నది కదా. ఎక్కడికక్కడ ఒక పద్ధతిలో ఇప్పుడు కాంగ్రెస్ భవన్లో, మన గాంధీ భవన్లో జనరల్గా మా ఇన్ఛార్జ్ వస్తుంటే నిలవడానికి చోటు లేదు, ఫ్లెక్సీలే నిండి ఉంటాయి మనుషుల కంటే ఎక్కువ. అటువంటిది ఇప్పుడు ఫ్లెక్సీలు కనబడతానాయా? నేను అది చాలా గొప్ప మార్పు కదా ఒక రకంగా. ఇప్పుడు ఎవరన్నా వస్తుర్రు అంటే ముందు పోయి కార్ల ర్యాలీ పెట్టేసి కార్లతోనే రోడ్లు నింపే పని. అన్ని బంద్ అయినాయి కదా, దానివల్ల ఉపయోగం లేదు. సప్పట్లు కూడా కొట్టొద్దు అంటది ఆమె. నీ ఆలోచన మెదడుకెక్కి చెప్పే మాటను సప్పట్లు కొడితే ఆ సప్పట్లు అలా పోతుంది నీ ఆలోచన అని చెప్తుంది ఆమె. అంత గొప్ప మహాతల్లి. మనం మాట్లాడే మాటలు ప్రతిదీ కూడా మెదళ్ళకి ఎక్కించుకోవాలి, దాన్ని జీర్ణం చేసుకొని ఆలోచనలు భూమి మీదకి అమలు చేయాలి, ఇంకోళ్ళకి సాయం చేయాలి. ఇదే ఆ తల్లి లక్ష్యం. అయితే ఇక మరి బీఆర్ఎస్ దాబట్టయితే వామ్మో కోయిలాగా చిన్న సన్నగా అది గంతులు వేస్తలేదు, వామ్మో చిన్న సన్నగా అది కాలు దూకుంటా లెంకలు వేస్తలేదు బెల్లను. అది బీఆర్ఎస్ అంటేనేమో కాళేశ్వరం, కాంగ్రెస్ అంటేనేమో శనేశ్వరం. ఇక ఎంతవరకైనా పురేస్తా అని చిట్కలు వేస్తుంది, అది సవాళ్ళు ఇసిరి కొడుతుంది. మిడుమానేరు కాంచెలి నీళ్లు వదులుతారా వదలరా, రైతుల పంట పొలాలు ఏంటి పగ్గం పాడవుతున్నాయి, అసలు ఏంది మీ ఉద్దారకము అని ఈ రకంగా కేటీ రాములు లెంకలేస్తుండు. మరి ఏం చెప్తావు ఆయనకు? కేటీ రాములు మిడ్డు మానేరు ఆయన కట్టిండా? మిడ్డు మానేరు తట్టకు మట్టి వేసిండా? మిడ్డు మానేరు మేము కట్టింది కదా. నువ్వు వేసిన కాళేశ్వరం ఎడిపోయాడు ఆయన, ఎందుకు కూలిపోయాడు ఆయన? తాటాకు గుడిసె లెక్క కడుతుంది కదా ఆయన, గాలి వస్తే కొట్టుకుపోయే గుడిసె లెక్క. నరసన్న తాటాకు గుడిసెలే కదా, అయ్యన్న నిట్టాడి పెట్టి గట్టికి కడితే కనీసం ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాయి. తాటాకు గుడిసె లెక్క ప్రాజెక్టులు కడితే దాని పైసలని మింగి పోయి దుబాయ్లో ఆస్తులు కొనుక్కొని ఇవాళ నువ్వు అట్ట చేస్తలేవు, నువ్వు ఇట్లా చేస్తలేవు అని 10 బిడ్డల కన్న తలిగిని ఒక్క బిడ్డ గల్లదలి ఏకరించినట్టున్నది. ఇట్లా తినకమ్మా అన్నట్టున్నది కేటీఆర్ చెప్పే మాట. తినక నేర్పినట్టు 54 సంవత్సరాలు దేశాన్ని పాలించిన పార్టీ మాది. కాబట్టి ఈ దేశంలో పాలనా విషయంలో కాంగ్రెస్ కున్నంత స్పష్టత ఇంకోలకు లేదు. నువ్వు చెప్తేనా నీళ్లు రీళ్లు పెడితే నువ్వు కాళేశ్వరంతోనే ఒడ్డు పడతానంటివి. ఇప్పుడు 1,52,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కాళేశ్వరం నీళ్లు లేకుండా పడినాయి కదా. మరి అంటే కాళేశ్వరం నీళ్లు లేకుండా పడుతున్నాయనే వాస్తవాన్ని దాచిపెట్టిన దొంగేవాడు, ఆ ముచ్చట చెప్పకుండా ఆపినోడేవాడు. కాబట్టి కాంగ్రెస్ ఉన్నట్టు చెప్తుంది. ఇవాళ ఖచ్చితంగా రైతులను ఆదుకునే పని, రైతులను కంటికి రెప్పకుండా కాపాడుకునే పని. 25 లక్షల మంది రైతులకు 22,000 కోట్ల రూపాయలు వేసిన మొగోడేవాడు ఈ దేశంలో, వేసిన పాలకుడేవాడు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో వేయలే కదా, రేవంత్ రెడ్డి చేయగలిగాడు. ఇప్పుడు మహిళలు మీరు ఆర్టీసీని డిపోలను కూడా పెట్రోల్ బంకులకు అమ్మేసారు. పెట్రోల్ 97 పెట్రోల్ బంకులు పెట్టి ఒక్కొక్క డిపో జాగను రిలీజ్కి ఇచ్చేసారు. మళ్ళీ వస్తే ఆర్టీసీ డిపోలు ఉండకపోవు, స్థలాలన్నీ హర్రాజ్ పెట్టి అమ్మేస్తుండే. అటువంటి దాన్ని ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక 1000 కొత్త బస్సులు కొని అందులో 600 బస్సులు మహిళా తల్లుల పేరు మీద కొన్న బస్సుల్ని మళ్ళా ప్రభుత్వమే తీసుకొని 4,000 కోట్లు ఇవాళ ఆర్టీసీకి ఇచ్చి దాన్ని బతికిచ్చినాం. మహిళలు ఫ్రీగా తిరుగుతున్నారు, ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతున్నారు, పని చేసుకుంటారు. మనిషి ఓ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఫ్రీగా పోతే వాళ్ళు సంపాదించిన ఆదాయంలో పైసలు మిగులుతాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒక ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే పోన్ రాను పోన్ ఎంత మిగులుతుంది అని చూసుకుంటారు. ఇప్పుడు పోన్ రాను అక్కలకు ఫ్రీ అయిపోయింది. దాంతో ఏమైంది, పని అక్కడ ఎక్కువ దొరికితే అడిగి పోయి పని చేసుకుంటారు. దానివల్ల ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇటు కుటుంబం సొంత పైసలు మిగులుతాయి, రెండోది పని పెంచుకోవడం వల్ల వాళ్ళకు మొబిలిటీ వల్ల ఎక్కువ డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ లాజిక్ ఎట్లా మిస్ అయ్యారో నాకు అర్థమవుతలేదు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజల బాగుని చూస్తున్నాం. ఆర్టీసీ నిలబెట్టినాం, దాదాపు 1000 కొత్త ఉద్యోగాలు ఇచ్చినాం. ఇప్పుడు దాంట్లో నిలబెట్టుకునే ప్రయత్నం, కొత్త బస్సులు కొంటున్నటువంటి స్థితి. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవాళ 30 సంవత్సరాలు అయింది కదనే మాలమాదిగ పంచాయతీ మొదలై. 30 సంవత్సరాల్లో దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేసినటువంటి మొగోడు ఎవడ ఉన్నాడా? దానికి ఒక దారి చూపించి అలా పరిష్కారం ఇస్తుంది ప్రభుత్వం. ఎవరైనా చేయగలిగిర్రా? రేవంత్ రెడ్డి తప్ప ఎవరైనా ఆలోచించగలిగిర్రా? ఇప్పుడు రాహుల్ గాంధీ అంటారు, అయ్యా ఈ దేశంలో కులం ఉన్నది, కులం పేరు మీద అణచివేతున్నది, కులం పేరు మీద దోపిడీ జరుగుతుంది, కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ అనే భావన ఉన్నది. భారత రాజ్యాంగంలో వీటిని మనం నిషేధించినాం. కానీ 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినాక కూడా ఇంకా కొన్ని కులాలకు అవకాశాలు వస్తలేవు. కొందరి దగ్గర ఆస్తి సంపదన లేదు, కొందరికి పదవులు దొరుకుతలేవు, కొందరి జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. అది ఎట్లున్నాయో తెలుసుకుందాము, సర్వే చేద్దామయా అంటే ఎందుకు ముందుకు వస్తలేరు?
కులం ఉందనేది అందరికీ తెలుసు. మన కంచం పొత్తు మంచం పొత్తు ఎవరి పెళ్లి ఆ కులంలో జరుగుతున్నాయి, కుల పరువు హత్యలు జరుగుతున్నాయి, వేరే కుల పోరి పెళ్లి చేసుకుంటే ఇది వాస్తవం కదా. ఎందుకు అంత దుర్మార్గంగా ఉన్నది రాజ్యాంగం నిర్దేశించినాక? అందుకనే గ్రౌండ్లో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటే ప్రభుత్వం ఈ సమస్య ఉందని అర్థం చేసుకుంటే దాన్ని పరిష్కరించడానికి ఏదైనా కొత్త పాలసీ తయారు చేయడం వీలవుతుంది. అది తెలుసుకునే వద్దని ఎట్లా అంటారు? ఈడనేమో మా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రోజు కాంగ్రెస్ కులగండ తప్పంటారు. నువ్వు చేయరాదు, మరి నీ దగ్గర ఉంటే తీసుకురారాదు. కేటీఆర్ గారు అంటారు ఇది తప్పు అని, ఒక్కసారి చెప్తే ఇట్టకపోతుంది, లేదు మళ్ళీ చేస్తే చేస్తాం అంటాం. మళ్ళీ కూడా టైం ఇచ్చింది, ఎందుకు ఇవ్వలే డేటా? ఎందుకు ఇవ్వలే? ఎందుకంటే ఇష్టమే లేదు. ఇది బయటికి వస్తే నీ అసలు రంగు బయటికి తెస్తుంది. సంపద ఎవరి దగ్గర ఉన్నది అంటే ఇంట్లోనే వాళ్ళని కలిపినట్టుగా ముస్లింల అసలు వాళ్ళ లెక్కే లేదు, వాళ్ళ పత్రమే లేదు. వాళ్ళని ఇంట్లో కలిపి వీళ్ళు లెక్క చెప్పేది ఎక్కడిది? మొత్తమే కోళ్ళగా మీరు బీసీల లెక్క అనేది ఇప్పుడు ఆ కోళ్ళగా. నేను ఆ కోల్యాగని అడుగుతున్నా. పింజారోళ్ళు ఉన్నారు, ముస్లింలో ఉన్న పింజారోళ్ళు ఉన్నారు, దూదేకుల వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు మతం వచ్చినప్పుడు ఇక్కడ గౌరవం దక్కకుంటే అడిగి పోయి బతుకుతున్నటువంటి వాళ్ళు. వాళ్ళ లెక్క మోడీ కూడా తీసిండు కదా మరి గుజరాత్లో 78 కులాల్ని, ముస్లింలో ఉన్నటువంటి 78 జాతులను, ముస్లిం కింద మతాన్ని అనుసరించేటటువంటి వాళ్లను తీసి బీసీ రిజర్వేషన్ ఎట్టిస్తుండు ఆయన మరి గుజరాత్లో. దానికి ఏం చెప్తాడు మరి ఈ కోల్యాగా? దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే ఈ దేశంలో నువ్వు ఏ దేవుణ్ణి మొక్కుతావు అనే తర్వాత, కానీ నీ కడుపు అయితే అందరికి ఉంటుంది కదా, ఆకలి అయితే అందరికి ఉంటుంది కదా, కష్టం అయితే అందరికి ఉంటుంది కదా. వానికి ఆకలికి కష్టానికి కారణం ఏందో, వానికి తిండుందా లేదా అని లెక్కదిద్దామంటే వద్దనడం ఏంది? నాకు అర్థం కాదు. ఇది ఎక్కడి అన్యాయం? ఇప్పుడు ఆ కడుపు ఆకలితో ఉన్నోను చూస్తే కదా వానికి ఎవరికి తిండి పెట్టాలి, ఎవరికి తిండి పెట్టకూడదు అని తెలిసేది. కాబట్టి వీళ్ళది ఏంటంటే ఈ వాస్తవాలు బయటికి రావద్దు, వీళ్ళని మభ్య పెట్టాలి. ఇప్పుడు బీసీ కులాలు రెచ్చగొట్టే పని చేస్తూ ఉంటారు. బీసీలో ఉన్న కులకుల మా జనాభా ఇంతేనా, మా జనాభా ఇంతేనా? అయ్యా మరి కేసీఆర్ గారు చాలా ప్రెస్టేజ్గా ప్రపంచంలో ఉన్న అందరినీ పిలిపించి ఒక్కరోజు సర్వే చేసిన ఉంటారు కదా. ఆ లెక్క పట్టుకొని నువ్వురా, నేను మా రేవంత్ రెడ్డి చేసిన లెక్క తీసుకొని నేను మాట్లాడతా, తీసుకొని వస్తా. ఎవరిది లెక్క కరెక్ట్ తెలుద్దాం రాని దగ్గర ఉంటే. మరి అది ఎందుకు బయటికి ఇవ్వలేరు? ఎందుకు దాచిపెట్టుకున్నావు నువ్వు? ఎందుకంటే నీకు తెలుసు దాంట్లో అన్యాయానికి గురి అవుతున్నోడేవాడు, అన్యాయం చేస్తున్నోడేవాడు. అన్యాయానికి గురి అవుతున్నోడు నాకు అన్యాయం జరుగుతుందని తెలుసుకుంటే బయటికి వస్తే నీ రంగులు బయటపడతాయనే విషయం నీకు తెలుసు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ చెప్పే మాటను తూచా తప్పకుండా మా పిసిసి అధ్యక్షులు కానీ మా ముఖ్యమంత్రి కానీ ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో సమాజంలో ఒక మంచి మార్పు వచ్చి అందరూ సుఖ సంతోషాలతో కలిసి జీవించే వాతావరణానికి కావాల్సిన పాలసీలు తయారు చేయాలనుకుంటున్నాం. రోగం తెలితే కదనే గోళీ వేయాలనేది. ఇప్పుడు గొర్రెకు రోగం ఏమొచ్చింది అనుకో, ఆ గొర్రెకి ఏ రోగం తెస్తే ఆ మంది ఇస్తావు, కానీ ఆ రోగం ఏదనుకుంటే ఎట్లా మంది ఇస్తావు? రోగం తెలుసుకోవద్దంటారు వీళ్ళు, ఎంత దుర్మార్గులు. ఎక్స్రే తీయొద్దంటారు. ఇప్పుడు ఏదైనా పడతావు, కాలు చేతులు ఇరుగుతాయి, బొక్కలు ఇరిగినాయో లేదో తెలితే కదా దాన్ని కట్టుకట్టేది. ఆ బొక్కలు ఇరిగినాయో లేదా ఎక్స్రే తీయొద్దంటారు వీళ్ళు. కాబట్టి నేను అంటున్న బీసీ కులాల్ని, ఎస్సీ ఎస్టీ కులాల్ని, ఓసీలో ఉన్న పేదల్ని మీ పేదల లెక్క బయటికి రావద్దంటారు, బీసీ కులాల లెక్క బయటికి రావద్దంటున్నారు, ఎస్సీ ఎస్టీల స్థితి బయటికి రావద్దంటున్నారు. మీ అందరి వాటా తింటున్నోని కాపాడమే వీళ్ళ ఎజెండా అనే విషయం అర్థం చేసుకోండి. ఇక మరి అది కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కినాక తెలంగాణలో పాలన పక్కేసుకొని పండుకున్నది. కొన్ని ఇండియాలో మేము తెచ్చినాము మేము ఉద్దారకం చేసినామని కాంగ్రెస్ కోడియాగలు లెక్కలు కొడుతున్నాయి. ఈ వరంగల్ ఎయిర్పోర్ట్లో అసలు కాంగ్రెస్ ఊసుపాసు ఏమన్నా ఉందా? మేము చేసే ఉద్దారకం అని ఇక్కడ రఘునందను, అక్కడ కిషను, ఇటు బండి కోయిలాగ అయితే ఎగురుతుంది. మరి ఏం చెప్తా వాళ్ళకు ఆ కోయిలాగలకు? మీది ఏం లేదట, అలా ఉత్తపూరేదట. ఇప్పుడు ఆ బండి గారు నేను కోరుతున్నది ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి ఎందుకు తెలియదా మరి నువ్వు రెండోసారి అయితే? ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది కదా మోడీ వచ్చి. ఇంకా బయ్యారా ఉక్కి ఫ్యాక్టరీ తెస్తామన్నారు కదా, తీసుకొచ్చి నువ్వే తెచ్చినావు. నీ కాళ్ళకు నేనే పూలు చల్లుతా, నేను చల్లుతా, తీసుకురా రాదు. ఈ మెట్రో రైలు ముఖ్యమంత్రి 4 సార్లు ఇచ్చి రిపోర్ట్ ఇచ్చాడు, అది తీసుకురారాదు. మా అయ్యగా నువ్వే మునగానివని ఒప్పుకుంటా నేను, నీ అంత మొగోళ్ళు లేడని ఒప్పుకుంటా నేను, అది తీసుకురా. ఔటర్ R రోడ్డుకు సంబంధించిన ఫైల్ ప్రధానమంత్రి దగ్గర పెండింగ్ ఉన్నది. ముఖ్యమంత్రి ఇప్పటికే 10 సార్లు పోయి కలిసాడు. అరే ముఖ్యమంత్రి ఇన్నిసార్లు కలిస్తేనే కదిలి కొత్తలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మడి పడ్డాడు కాబట్టి అది చేయాలి. బదనాం అవుతున్నాం, మనం చేయకుంటే బదనాం అవుతాం. ఇప్పటికే ఎక్కువ బదనాం అయినాం. ఆయన సహకరిస్తుండు. ప్రభుత్వం 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉండాల్సిన రాజ్యాంగ పద్ధతిలో ఆయన పనిచేస్తున్నాడు. ఈ రాజ్యాంగ పద్ధతిలో మనం పనిచేయకుంటే
తీసుకుంటే బదనాం అవుతాం అనేటటువంటి భయంతో మేము పర్చూ చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది పర్మిషన్. ఎందుకంటే మేము మా వాటా ఇస్తావురా బాబు, నీది నువ్వు మరి నువ్వు కూడా నీకు కూడా ఓట్లేసిరు కదా. ఈ 8 మంది గెలిచిన వాళ్ళు అది సూపుకు ఆ దిష్టి బొమ్మలు ఎక్కున్నారు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఒక్కలన్నా నేను అంటున్న బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఒక్కలు అనబోయి మా రాష్ట్రానికి ఇది ఇవ్వమని వీళ్ళంతా కలిసి అడిగిన సందర్భం ఉంటే ఒక ఫోటో చూపించారా, నేను చూస్తా. ఎందుకు గాలి ముచ్చట్లు మాట్లాడతారు, ఎందుకు పబ్లిక్ను తెలవనాలు అనుకుంటారు. తెలంగాణ జనాలు ఎవ్వరు ఎడ్డోళ్ళు లేరు, ఇవాళ అన్నీ తెలుసు, మీరు చేసే కథలన్నీ తెలుసు. నిన్న ముఖ్యమంత్రి అంటున్నాడు కిషన్ రెడ్డే అని మూసీ నది ప్రక్షాళన చేయాలని ఫైల్ తయారు చేసి పంపిస్తే పర్మిషన్ కోసం కిషన్ రెడ్డి ఆడడం పడుతుండట. ఇంత అన్యాయమా? వాళ్ళు అంబర్పేటలో ఆ మూసి పక్కన జీవించే జనాలంతా కూడా సమాధానం చెప్పాలి. అలా కిషన్ రెడ్డి అలా ఓట్లతో గెలిచినావు, లీడర్ అయినావు, నువ్వు కూడా కింది స్థాయి కార్యకర్త నుంచి వచ్చినావు, పార్టీ ఆఫీసులో పనిచేసినావు. నీకు పేదోని బాధలు తెలిసినోడే ఇవాళ పేదోనికి శత్రువు అయితే ఇక ఎవరికి చెప్పుకోవాలి. కాబట్టి రేపు మళ్ళీ ఓట్లు వేయాలా లేదా అని జనాలు డిసైడ్ చేస్తారు. కిషన్ రెడ్డి కాదు పట్టుకురా, నువ్వు నీ చేతిలో ఉన్నది కదా, పట్టుకురా పోరాదు పోయి. ఇక మరి చూడాలి మరి బీజేపీ కోయలేక మరి ఏ రకంగా మరి వెళ్ళే నాయక బాటలకు మరి ఏం చెప్తే చూద్దాం రేపు. అది ఇక పోతే ఈ గులాబీ బుక్కులకు నీ పేరు ఎక్కిందా? గులాబీ బుక్ ఏందో నాకు తెలియదు. అమ్మా పింక్ బుక్ ఒక కైతమ్మ రాసుకుంటుందట. ఈ కాంగ్రెస్ గోల్యాగలు అది మా కార్యకర్తల్ని అడ్డగోలుగా పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్టులు చేపిస్తారు, అలా పేర్లు రాసుకుంటున్నావు. మరి ఇంట్లో నీ పేరు గిట్టేమన్నా ఎక్కిందా పింక్ బుక్కులు అని అడుగుతున్నా. ఫస్ట్ లిస్ట్ లోనే ఉంటది. ఆమె ఎక్కించింది, ఆమెది అయితే గోడ మీదకి ఎక్కింది. అటేమో ఢిల్లీకి ఎక్కింది, ఇటేమో కేరళకి ఎక్కింది. అన్న మన దగ్గర తల్లులు అక్కలు చెల్లెళ్ళు అంటే బాగా గౌరవమే, ఆడబిడ్డల్ని బాగా గౌరవిస్తాం. ఏ పూజ అయినా ఆడబిడ్డ కాలు మొక్కి, తండ్రి కూడా తన సొంత బిడ్డ కాలు మొక్కి పనిచేస్తాం మనం. ఆడబిడ్డలు సారాలు అమ్ముతారా ఏంటన్నా? సారా కేసులో జైలుకు పోతారా ఏంటన్నా? తెలంగాణ పర్వత తిరితో ఏం మాట్లాడాలి ఇలా గురించి? ఇంకా వాళ్ళు ఏదో బుక్ రాస్తురట, లిస్ట్ పెడుతురట, దాంట్లో పేర్లు ఎక్కిస్తారట. నవ్వేటోడు నవ్వుతాడు, నాకేంది సిగ్గు అన్నట్టున్నది కథ. ఇట్లా చేసేటోళ్ళతో గురించి ఏం మాట్లాడతాం మనం, ఏం చెప్తాం? అందుకనే కవితక్క తెలంగాణ పరువు తీయకు, అయ్యో నువ్వు రాజకీయం చేయి, ప్రజలకు ఉపయోగపడే రాజకీయం చెప్పి తెలంగాణ పరువు మాత్రం తీయకక్క. నాకు నువ్వంటే చాలా గౌరవం, ఎందుకంటే ఆడబిడ్డలు అంటే నాకు చాలా గౌరవం. కాబట్టి వద్దు, పైసలు ఎన్నైనా సంపాదించుకోవచ్చు, ఏమున్నది? ఏమన్నా 300 సంవత్సరాలు బతకానికి వచ్చినావా భూమి మీదకి? ఉన్న రోజులు నువ్వు చేసింది మిగులుతుంది, చేసే మంచి మాటలు మిగులుతాయి, మంచి పనులు మిగులుతాయి. గై వదిలిపెట్టి గాలికి తిరిగి ఏదేదో చేసి బదనామయ్యి పరువు తీసుకున్నాడు ఎందుకు? ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. ఇక మరి ఆఖరికి వస్తాకల్లా ఇప్పుడు గిరిజన జాతి కోసము బాగానే తనలాడుతున్నాం అనేది జర ఈ నోట ఆ నోట బాగానే పొక్కుతున్న ముచ్చటే. మరి ఇక పాపము ఆనాడు కేసీరావు అయ్యాముల ఆ కోజా కూడా మాట తప్పే మా పొట్ట కొట్టే, అయ్యో మా బతుకంతా రోడ్డు పాలు చేసే, బజారు పాలు చేసే, ఎట్లా బతుకము, ఏం చేయము, పోటు భూములకు పట్టాలన్నాడు. ఇగో పొరక మమ్మల్ని దాన్ని ఇచ్చాడు అనేది బదనాం మోసిరు. ఇప్పుడు మరి రేవంతం కూడా అన్నాడట, మేము పోటు పట్టాలు ఇస్తాము, షెడ్డో పడ్డో ఆదుకుంటాం అనేది. ఇక నువ్వు ఇక్కడ మరి గిరిజన జాతి కోసం కూడా ముందడుగు చేసినప్పుడు పోరాటం చేస్తున్నావు కాబట్టి మరి ఇప్పుడన్నా ఏమన్నా న్యాయం జరిగేనా అడవి బిడ్డలకు? తప్పకుండా జరుగుతుందన్న. ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న గారి నాయకత్వంలో పోడు భూముల చట్టం, ఆ చట్టాన్ని చేసింది మా సోనియమ్మ కదనే. ఫారెస్ట్ రైట్ యాక్ట్ను, ఎఫ్ఆర్ఏ యాక్ట్ను 2005 డిసెంబర్ 13వ తారీఖు వరకు ఎవరైతే దున్నుకుంటున్నారో అడవి భూములకు, ఆ అన్ని భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామనే మాట ఇచ్చిండ్రు. అంతకుముందు ఇందిరాగమ్మ మీరు గుర్తుండే ఉంటుంది, ఈ దేశంలో భూమి లేనటువంటి వాళ్లకు ఎక్కువ భూములు ఉన్న భూస్వాముల దగ్గర నుంచి గుంజి ఆ భూములు 2 కోట్ల ఎకరాల భూములు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ పేదలకు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మొన్న కూడా ఈ అడవి దున్నుకొని బతుకుతున్నటువంటి బిడ్డల మీద దౌర్జన్యం వద్దని చెప్పి సమగ్రమైన చట్టం మొదటిసారిగా బ్రిటిష్ తర్వాత తీసుకొచ్చిన చట్టం ఫారెస్ట్ రైట్ యాక్ట్, అడవి హక్కుల చట్టం. దాన్ని అమలు చేసి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే 3,16,000 ఎకరాలకు పట్టాలు ఇచ్చినాం.
సరే వీళ్ళు మళ్ళీ 4 లక్షలకు ఇస్తామని చెప్పి మళ్ళీ 3 లక్షలకే ఇచ్చారు. ఎందుకంటే మేము ఇచ్చిన లక్ష కూడా దాంట్లో కలిపారు. అంటే ఇప్పటికి దాదాపు ఒక 6 లక్షల ఎకరాలకు ఆదివాసులకు మా గిరిజనులకు పట్టాలు వచ్చినాయి. వీటితో పాటు ఇంకో 5-6 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి పెండింగ్ ఉంది. అది కూడా ఈ మా ప్రభుత్వం ఇస్తుంది. ఇయ్యడమే కాదు, మీకు ఇంకో చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. ఈ సంవత్సరం మా బట్టి డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఈ 6 లక్షల ఎకరాలకు కావాల్సినటువంటి భూమి అభివృద్ధి కోసం జరిగేటటువంటి ఖర్చు అంతా పెట్టుకుందాం అన్నాడు. కరెంటు మోటార్ లేకుంటే కరెంటు మోటార్ ఇద్దాం, లైన్లు లేకుంటే లైన్లు ఇద్దాం, బోర్ లేకుంటే బోర్లు వేపిద్దాం. ఆ భూమిని అభివృద్ధి చేసి మొత్తం పోడు భూములకు 100% వాళ్లకు హక్కులు కల్పించి వాళ్లకు అభివృద్ధి చేసి పంటలు పండించుకొని గౌరవంగా బతికేటటువంటి పరిస్థితి తీసుకొద్దామని చెప్పిండు. ఇది పెద్ద మాట. నిన్ననే మన వనపర్తి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కలిసి డిక్లేర్ చేసిర్రు 6,000 కోట్లు వెల్ఫేర్ కోసం ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, అగ్రకులంలో ఉండి కులానికి గొప్పోడైనా కూటికి పేదోడు ఉన్నటువంటి అగ్రకులంలో ఉన్న పేదలకు వాళ్ళందరికి కలిపి 6,000 కోట్లు వెల్ఫేర్కి ఇవ్వాలనే నిర్ణయం నిన్న ప్రకటించారు. మాకు ట్రైబల్కే 1000 కోట్లు ఇస్తున్నారు ఎస్టీ సప్లాన్ నిధులు. మాకు ట్రైకార్ నుంచి 360 కోట్లు ఉన్నాయి, ఇది ఒక 1000 కోట్లు ఇస్తున్నారు. అంటే కంప్లీట్గా ఎస్సీ డిపార్ట్మెంట్కి 2,000 కోట్లు ఇస్తున్నారు ట్రైబల్ ఎస్సీ సప్లాన్ నిధులు. అంటే ఒక రకంగా విప్లవాత్మకమైన నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నది. మీరు చూడండి, ఇంకో 6 నెలల్లో ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నుంచి మేళా పెట్టి మొదలు పెడదామనే డిక్లరేషన్ నిన్న చెప్పారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఆదివాసి బిడ్డకు మా మేడం చెప్పినట్టు కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నాడు. బంతిలో కూర్చున్న చివరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా రాజ్యాంగపరమైన హక్కులు ఆయనకు దక్కేదాకా మేము కొట్లాడతాం. ఆ పని చేసి చూపిస్తాం. అబ్బా, ఇక మొత్తానికి ఇంటున్నారు, అది ద్రవ్యం దాచిన వాడికే తెలుసు, లెక్క రాసిన వాడికే తెలుసు అనేది ఎంత యథార్థమో. ఇక మరి బెల్లయ్య మనసు, బెల్లయ్య నాయకు మనసు నరసయ్య తాతకి ఎరికే అనేది కూడా గంతే సత్యములు. ఎందుకంటే ఇక రేవంతమయ్య రాసుకొని పోయిండాట, లిస్టు తీసుకొని ఢిల్లీ పోయిండాట. మరి ఇప్పుడు ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ ఎలక్షన్ షెడ్డో పాటో రేపో మాపో మూతికాడికి వచ్చి కూర్చున్నాయి. మరి ఆ లిస్టులో మరి బెల్లయ్య నాయకు పేరు ఉందా లేదా? ఎందుకంటే మరి దాపర్లు ఆడుతుంది కోలియాగా అనేది నాకు చెవులు కొరుక్కుంటున్నాయి. నిజమేనా? ఉందా? ఆశ ఉందా? ఎమ్మెల్సీ పార్టీ ఏ పని అప్పచెప్తే అది చేస్తూనే, ఛాయ్ అందించే పని అప్పచెప్తే ఛాయ్ అందిస్తా, ఊడిసే పని అప్పచెప్తే ఊడుస్తా, మాట్లాడే పని అప్పచెప్తే అప్పచెప్తా. ఇదంతా ఇది కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరికి ఏ పని అప్పచెప్తే ఆ కుటుంబం సక్రమంగా నడుస్తుందో ఆ కుటుంబాన్ని కలిసి నడిపించే పెద్దలకు తెలుసు. కాబట్టి మా పెద్దలు ఎట్లా ఏ నిర్ణయం తీసుకుంటే దాంట్లో నేను ఉంటాను. మొత్తానికి బెల్లయ్య నాయకు మనసులోని మాటలు పూజ కూర్చున్నట్టుగా తోసిపోకుండా ఈ రకంగా మరి బయటకు వస్తున్నాయి. ఇక మరి ఏమి లేదు కానీ ఆకర్జాలకు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇద్దరాలు మొగలు మాట్లాడుకున్న కథ కూడా మరి ఏదో ఇన్నరు షెడ్డరు శేషురు అది ఇది అని గుసగుస నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు మరి అట్నే పక్కేసుకొని పండుకుంటుందట. మరి ఎట్లా దీని కథ ఏంది? మరి ఏమి నడిపిస్తుంది సర్కారు రేపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాడిని బయటికి ఎవరు పంపించిర్రు? వాడి ఇండు ఉంటే అన్నీ తెలుస్తాయని వాడిని ఆడికి విజిటింగ్ వీసా మీద పంపించి వాడిని ఈడికి రానియకుండా ఆన్ని ఆపుతున్నాడు ఎవడు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఎంక్వైరీ కమిషన్ వేసిండు, ఎంక్వైరీ జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కానీ ఆడికేలాని గుంజుక రావాలంటే మోడీ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఇంకో రాష్ట్ర ప్రభుత్వానికి పోవాలంటే అక్కడ పర్మిషన్ కావాలి. వేరే దేశంలో ఉన్న తేవాలంటే కేంద్ర ప్రభుత్వం దానికి సహకరించాలి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నేను అంటున్నా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని వాళ్ళని గుంజుకొద్దాం, ఎందుకు వాళ్ళని ఆన్నే ఉంచుతున్నారు మీరు? ఎందుకు వాళ్ళు రాజన్న కూడా వచ్చాడు. షెడ్డో పాటు రాజన్న కూడా 2 ముచ్చలు ఏం చెప్తాడో ఏం కథ అంత నిమ్మలేనా? గదే ముచ్చట అడుగుతున్నా. ఎట సంగతి ఏంది ఏం కథ అంత నిమ్మలమేనా? వరంగల్ అంతేనా? బాగుంది. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు అందుతున్నాయట, అందుతున్నాయి.
బాగానే ఉన్నారు, ఏం ఇబ్బంది లేదు. ఏ పథకాలు జర్ర ఆడంగిడంగా తిరిమరి ఎవరేముంది, షాపుకు పోతలేవు, పేదోళ్ళ గడప దొక్కలేవు, నడవని ఆగిపోతున్నాయి అని ఆ లెక్కలు కొడుతున్నాయి కానీ. అయితే ఒక లెక్క మీకు పేదవాళ్ళకి అందరికి అందింది, కొద్దిగా నోరు నొల్లకి అందలే. ఆ నోరు ఎక్కువ నడుతుంది కాబట్టి పేదోళ్ళకి అందిన దాన్ని కూడా కవర్ చేస్తారు వాళ్ళు, గట్లా కానీ అదేం లేదు. ఇదివరకు ఉన్నోడైతే సరే నేను రాజకీయం మాట్లాడకూడదు, చాలా విషయాలు మాట్లాడాలి, నేను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి రాజకీయం మాట్లాడకూడదు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నప్పుడే వాటి యొక్క ఉన్నతి కానీ దాని యొక్క ఉనికి కానీ ఉంటుంది. ఉనికి లేకుండా పోయిన పార్టీ మనకు కనబడుతుంది. ఏ పార్టీ అయినా ఉనికి లేకుండా పోద్ది దాన్ని కనుక తప్పు చేస్తే. మమ్మల్ని కలవరిస్తారు అని కోజాగాడ ఫామ్ హౌస్ లో పెద్ద పుల్లి మొత్తం షెల్పట్లాడుతుంది. నువ్వు ఉనికి అంటే పెద్ద మనిషి అది అక్కడ ఇప్పుడు ఫోన్ వెళ్తుంది. నిన్నయాల పెద్ద పులే ఓసి లేకుండా పడుకున్నాడు, ఓసి లేకుండా పడుకుంటాడు, ఓసి వచ్చిన వల్ల బయటికి వస్తాడు. రాజానం ముచ్చట సల్లగుంటా అమ్మో అంతేనా ఆడికి వచ్చిందా కథ. ఓసి ఎప్పుడు ఓసిలకు రాడు, వచ్చినప్పుడు మాట్లాడతాడు, వచ్చినప్పుడు మనం వేడి చేయాలి. చిన్నప్పుడు ఒక కథ మనం, ఒక ముసలి పులి ఏం చేసిందంట, ఒక బంగారు కడియాన్ని పట్టుకున్నదట. ఇక నా దగ్గరికి వస్తే నాకు శాతం అయితే లేదు, ఇది తీసుకో బిడ్డ, బంగారు కడియం సచ్చే ముందు ఇచ్చిపోదాం అని చెప్పి వెయిట్ చేస్తున్నా అని మనిషిని దగ్గరికి పిలిచేదట. కడియం ఆశ చూపించి మనిషిని తినేసేదట. ఈ బంగారు కడియపు పులితో అయ్యేదేం లేదు, అది లేచేది లేదు, అది ఊపేది లేదు. కాబట్టి ఇది బంగారు కడియపు పులే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి దానివల్ల ఏదో ఊగుతుందనే భ్రమలో తెలంగాణ ప్రజలైతే లేరు. ఇది మొత్తానికి అయితే ఇక రాజాన కడుపు చల్లకుండా ఒకటే మాటల గోషకాడ పెట్టిండు వ్యవహారం. ఇక మరి ఆ పెద్ద మనిషి ఇప్పటిదాకా ఏం మాట్లాడిండు, ఏంది ఏం కథ అనేది మరి ఇక పూస కూర్చున్నట్టుగా తోసుకోకుండా ఇన్నరు బిడ్డలారా. చూద్దాం మరి రేపు మరి తాజా రాజకీయ పరిణామాలు ఎక్కడ పోతాయి, ఎక్కడ ఒరుగుతుంది, ఎటు మలుతాయి, ఏడికి దారితీస్తాయి అనేది ముందు చూద్దాం. చూస్తూనే ఉంటారు ఏఎన్ఎన్ న్యూస్. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.